భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 9/2/2026 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం కృష్ణపక్ష అష్టమి సోమవారం. అష్టమి పూర్తిగా ఉంది ఈరోజు. నక్షత్రం విశాఖ నక్షత్రం కూడా పూర్తిగానే ఉంది. వర్జం మధ్యాహ్నం 12:01 నుండి 1:46 వరకు. దుర్ముహూర్తాలు మధ్యాహ్నం 12:36 1:21 వరకు. మళ్ళీ మధ్యాహ్నం 2:52 3:37 వరకు. సూర్యోదయం 6:33, సూర్యాస్తమయం 5:56. అమృత గడియలు రాత్రి 10:34 12:19 వరకు. రాహుకాలం ఉదయం 7:30 9 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 నుండి 7 వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 నుండి 4 వరకు శుభకాలం. ఈరోజు వృద్ధియోగం రాత్రి 1:36, బాలువ సాయంత్రం 6:30. ఈరోజు అష్టమి సోమవారం సాధారణమైన వ్యవహారాలకు అనుకూలం. అలాగే దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి కుటుంబంలో అనారోగ్య సూచనలు, అధిక శ్రమ, అనంతర స్వల్ప లాభాలు ఉండే అవకాశం. వృషభ రాశి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో మార్పులు, ధనం కోసం ప్రయత్నం, ధనయోగం కూడా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. మిథున రాశి వారి వివాహాది ప్రయత్న లాభాలు ఉంటాయి. కుటుంబంతో ప్రయాణాలు ఉన్నాయి. కర్కాటక రాశి విజయం అభివృద్ధి, అధిక కోపం వల్ల నష్టాలు ఉన్నాయి. సింహరాశి వారికి శారీరక అనారోగ్య సమస్యలు, అధిక వ్యయ ప్రయాసలు ఉన్నాయి. కన్యారాశి వారికి ఎంత ధనము చేతికి వచ్చినను ఖర్చు అయ్యే అవకాశం, కానీ ధనము అధికంగా రావడం వల్ల ఆనందంగా ఉండే అవకాశం ఉంది. తులారాశి గృహ వ్యాపారాల్లో అనుకూలతలు, దేవాలయ దర్శనాలు. వృశ్చిక రాశి వారు రుణములు తీర్చే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారి ఉద్యోగంలో ప్రమోషన్లు, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం, కుటుంబాభివృద్ధి ఆనందం. మకర రాశి వారికి తీర్థయాత్రలు, దేవాలయ పుణ్యక్షేత్ర దర్శనాలు కూడా చేసే అవకాశం ఉంది ఈరోజు. కుంభరాశి వారి మిశ్రమంగా ఉంటుంది. ధనము వచ్చినను ఖర్చు ఏదో రకంగా అయ్యే అవకాశాలు అయితే ఈరోజు కనపడుతూ ఉన్నాయి. మీనరాశి వారికి నరాల బలహీనత, శారీరక అనారోగ్యం వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రుద్రాభిషేకం, పరమశివుని దర్శించడం, అభిషేకించడం వల్ల విశేషమైన సత్ఫలితాలు ఈరోజు కలుగుతాయి.